ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. ప్రజలారా, అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే, ఈ జీవితము కొరకే, లోకంలో ఉన్న మన ఈ జీవిత కాలము మట్టుకే మనము ప్రభువునందు నిరీక్షించిన వారమైతే మనుష్యులందరికంటే మనము దౌర్భాగ్యులమవుదుము అని. ప్రజలారా, మన నిరీక్షణ, మన విశ్వాసము ఈ లోకంలో వేటిపైన ఉండును? నా దేవుడు నన్ను స్వస్థపరచును, నా దేవుడు నన్ను దీవించును, నా దేవుడు నన్ను ఆదరించును, నా దేవుడు నాకు నా అవసరతలను తీర్చును, నా ఉద్యోగంలో, నా కుటుంబంలో, నా రాబడిలో అభివృద్ధిని దయచేయును నా ప్రభువు, మా జీవితమును ఫలింపజేయును. ఈరోజు నేను ఇలాగున ఉన్నాను, కానీ నా దేవుడు నా స్థితిగతులను మార్చును, నా దుఃఖమును తీసివేసి నాకు సంతోషమును అనుగ్రహించును, ఈ లోక అవసరతలన్నీ నా ప్రభువు నాకు తీర్చును, నా జీవితంలో ప్రభువు అద్భుత కార్యములు చేయును అని నిరీక్షిస్తాము, విశ్వసిస్తాము. మంచిదే. కానీ అంతమట్టుకే మన నిరీక్షణ, మన విశ్వాసము, మన ఆధ్యాత్మిక జీవితము ఉంటే సరిపోదు. పౌలు భక్తుడు అంటున్నాడు, కేవలము ఈ జీవిత కాలము మట్టుకే, ఈ లోకంలో ఉన్నంత కాలము మట్టుకే నేను ప్రభువునందు నిరీక్షిస్తే నేను దౌర్భాగ్యుణ్ణు అని. ప్రజలారా, మనలో కొందరము, నా దేవుడు నన్ను స్వస్థపరిచెను, నన్ను ఆశీర్వదించెను, నన్ను అభివృద్ధిపరచెను, నా కష్టాలు తొలగించెను, నా అప్పులు తీరాయని ప్రభువును నమ్ముకుంటున్నాం, బాప్తిస్మం తీసుకుంటున్నాం అని అంటున్నాం. కానీ నిజంగా ఎందరూ రక్షింపబడుచున్నారు? నిజంగా ఎందరము ప్రభువు అనుగ్రహించిన ఈ రక్షణను, ఆయన త్యాగమును స్వీకరించి ఈ లోకపు మాలిన్యము నుండి వేరై నిజరక్షకుణ్ణి అంగీకరించి ఉన్నాము? ఎందరము క్రీస్తు పరిపూర్ణతలోనికి, అనగా ఆయన స్వభావములోనికి దినదినము మార్పు చెందుతూ ఉన్నాము, ఆయన బిడ్డలుగా జీవించుచున్నాము? ఎందరము ఈ లోకము శాశ్వతము కాదని, ఈ లోకపు నటన గతించిపోవునని, ఈ లోక అవసరతలు తీర్చుటకు ప్రభువు రాలేదు, కానీ ఈ లోకం నుండి, ఆ పాపము నుండి విడిపించి మనకు నిత్య జీవమును అనుగ్రహించి భయంకరమైన రెండవ మరణం నుండి తప్పించి ఆయన రాజ్యంలోనికి చేర్చుకోవాలని, ఆయన పరలోక రాజ్య వారసులుగా చేర్చుకోవాలని ఈ లోకమునకు వచ్చి ఇంత గొప్ప రక్షణను, త్యాగమును చేసి రక్షణ మార్గమును కనపరచును అని ఎందరము గ్రహించి విశ్వసించి అలాగున వాటి కొరకు నిరీక్షణ కలిగి సిద్ధపాటు కలిగి ఉన్నాము? ఎల్లప్పుడూ యశాశ్వతమైన, మాలిన్యమైన, క్రూరమైన లోకంలోనే ప్రయాసపడుతూ ఉంటాం. ఈ లోక సంబంధమైన అవసరతల కొరకే ప్రభువునకు ప్రార్థించుచూ ఉంటాం. ప్రార్థించడము తప్పు కాదు, ప్రభువు వాటిని మనకి ఖచ్చితంగా దయచేయును. కానీ మన గురి, మన గమ్యము పరిశుద్ధ పట్టణమైన, శాశ్వతమైన, నిత్య ఆనందము కలిగిన, నిత్య దేవుడైన, తేజోమయుడైన ప్రభువు నివసించే ఆ పరలోక రాజ్యము కొరకు, నిత్య జీవము కొరకు మన గమ్యము, నిరీక్షణ ఉండవలెను. మన ముఖ్య ప్రార్థన, మన ఆశ, ప్రయాస, సిద్ధపాటు పరలోకంలో మన పౌరస్థితి కొరకు ఉండవలెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీరిచ్చిన మేలులను అనుభవిస్తూ, దీవెనలను, సమృద్ధిని అనుభవిస్తూ మా జీవితాన్ని సుఖంగా వెళ్ళబుచ్చుకుంటున్నాము. కానీ మా అసలైన నిరీక్షణ మీరని, మీరు వచ్చినప్పుడు పరలోక రాజ్యమునకు మేము ఎత్తబడు సంఘంలో ఉండవలనని మా ఆశ, ప్రయాస ఉండటలేదు. దేవా, మమ్మను క్షమించుము తండ్రి. మా జీవితమును, మా బ్రతుకులను మార్చుకొని మీ కొరకు నిరీక్షణ కలిగి మిమ్మను చేరుటకు, అలాగుననే ఆధ్యాత్మిక జీవితంలో మేము అభివృద్ధి కలిగి జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.